సంస్కృతం మనది కూడా. కాబట్టి మనం అందులో ముందుకెళ్తాము. ఈయనేమంటారంటే 75 సంవత్సరాల తర్వాత మనం దాన్ని రివైవ్ చేస్తున్నాము. ఇది పాకిస్తానీలు సంస్కృతంతో ఆ ఏన్షియంట్ విజ్డమ్‌ని నేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో రాబోయే రోజుల్లో మహాభారతము, భగవద్గీత ఇవన్నీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తాం ఇవన్నీ అంటున్నారు. సో, ఒక్కసారి ఇదంతా గనక ఈ సినారియో బిగ్ పిక్చర్‌గా తీసుకున్నట్లయితే ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. 15 సంవత్సరాల్లో ఇక్కడ అందరూ సంస్కృతము స్కాలర్స్ తయారవుతారు. ఏన్షియంట్ స్క్రిప్ట్స్ చదువుతారు. అట్లాంటి పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి అన్నాడు. నిజంగా అట్లా జరుగుతుంది అని గనక అంటే మనం దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలా? లేకపోతే దాంట్లో గూడా వీళ్ళు ఎక్కడ మళ్ళీ ఈ కాఫీర్లు, జిహాద్‌లు గూడా ఇంట్రొడ్యూస్ జేసి దాన్ని మిక్స్ జేసి ఫ్యూజన్ కొడతారా అనేది మళ్ళీ ఇంకో డౌట్ గూడా వస్తుంది నాకు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ వేదంలో యశః అనేదన్నా ఉంటే అదిగో యేసు గురించి చెప్పింది వేదం అనే రోజులు మాట్లాడేవాళ్ళు మన దగ్గరే ఉన్నారు. కరెక్ట్ అది. నో డౌట్ మీరు అనే దాంట్లో అనుమానం లేదు. పాలిటిక్స్ ఎక్కడికొస్తాయో అక్కడ మనుషుల మధ్య గ్యాప్స్ పెరుగుతాయి. పాలిటిక్స్ రాగానే పెరుగుతాయి. కనుక దీన్నేమి మనం ఇది ముందుకెళ్తది. దిస్ ఈజ్ ఓన్లీ ఎ ప్రాజెక్ట్ ఇది. ఇది ఒక చిన్న ప్రాజెక్ట్ ఇది. ఎంత ముందుకెళ్తుంది అనేది ఆయన కూడా డౌట్ వ్యక్తం చేశారు. కానీ ఆయన చాలా హోప్‌ఫుల్ గా ఉన్నాడు. ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఆశతో ఉన్నాడు కనుక మనం దాన్ని అభినందించాలి. అయితే మనం దీంట్లో నుంచి లెసన్స్ ఏం నేర్చుకోవాలి అంటే సాంస్క్రిట్ మీది మాది అనేది కాదు. విజ్డమ్ కలిగిన ఒక భాష అది. ఆయన ఏమంటాడు మొత్తం ఈ రీజియన్ సౌత్ ఏషియన్ యొక్క విజ్డమ్ అంతా కలిగి ఉంది. ఈ భాషలో ఉంది. జ్ఞానము ఒక భాషలో ఉంటది. అట్లాగే మతం కూడా ఒక భాషలో ఉంటది. కానీ భాషనే మతం కాదు. కనుక మనం ఏమనుకుంటాము ఉర్దూ అనగానే ఇస్లాం అని అనుకుంటాం. అసలు ఉర్దూ ఇస్లాం సంబంధమే లేదు. ఉర్దూ అనేది ఇండియన్ లాంగ్వేజ్ అది. అరబిక్, పర్షియన్ అవన్నీ కూడా ఇస్లామిక్. ఇస్లాం అనేది ఆ భాషల్లో ఉంది కనుక అది భాష మాత్రమే. అలాగే సంస్కృత్ కూడా ఒక భాష మాత్రమే. సంస్కృత్ అంటే హిందూ కాదు. సంస్కృతం అనేది ఒక భాష అది. కాకపోతే హిందూ స్క్రిప్ట్స్ అన్ని కూడా సంస్కృత భాషలో ఉన్నాయి. దానికి మనం ఏమనుకుంటామంటే సంస్కృతమే ఒక హిందుత్వం అని అనుకుంటాం. అదేం కాదు. కనుక భాషను అట్లా చూడాల్సిందే. ఆయన కూడా అదే విషయం చెప్పాడు. క్లాసిక్ లాంగ్వేజ్ లో ఏముంది అని అంటే మన విజ్డమ్ అంతా దాగి ఉంది. ఇది మనం కావాలి అంటే ఇదంతా యూరోపియన్స్ తీసుకెళ్లారు మన దగ్గర నుంచి. అనేక దేశాలకు వెళ్ళింది కానీ మన దగ్గర మనం ప్రాపర్ గా ఉపయోగించుకోలేదు. ఇప్పుడు నేర్చుకోవాలి. అయితే దీంట్లో అన్నిటికన్నా ఫైనల్ లెసన్ మాత్రం నేను ఒక విషయం ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను రాజు గారు. మొదటిసారి ఈ దేశము న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దీన్ని రియలైజ్ అయింది. ఏది అంటే ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ ను రివైవ్ చేయాలి అనేది ఒక విషయం. రెండవది ఏంటి అని అంటే మన విజ్డమ్ కానీ మన మారల్స్ కానీ మన యొక్క స్క్రిప్చర్స్ కానీ అన్ని ఆ భాషల్లో ఉన్నాయి అనేది ఒక విషయం. అయితే అసలు ప్రపంచంలో ఏ దేశంలో లేని అటువంటి ఒక వింతైన మల్టీలింగ్వలిజం అనేది మన 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 యొక్క సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఒక్క ఇండియాదే కాదు, మొత్తం సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నిట్లో కూడా అనేక భాషలు ఉన్నాయి. ఏ రెండు భాషలు కలిసి ఉండవు. మీరు యూరోప్కి వెళ్తే ఇంకా ఏ ఖండానికి వెళ్ళినా రెండు భాషలు కలిసి బ్రతకలేవు. కనుక ఇంగ్లాండ్ లో ఉన్న ఐర్లాండ్ ఇద్దరికి గొడవ ఉంటది. ఇప్పుడు దొరుకుతున్న రష్యా ఉక్రెయిన్ వార్ కూడా అదే భాషాపరమైన డిఫరెన్సెస్. రెండు భాషలు కానీ వందల భాషలతో జీవిస్తాం మనం ఇక్కడ. అది బ్యూటీ ఆఫ్ దిస్ ఏంది ల్యాండ్ అన్నట్టు. కనుక ఇది మల్టీలింగ్వలిజం అనేది బహుభాషత్వము అంటాం. ఈ బహుభాషత్వం అనేది మన బలహీనత కాదు. ఇది దీన్ని ఇప్పుడు ప్రమోట్ చేయబోతుంది మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ. అందుకే ఈయన ఏం చెప్పాడంటే 4 భాషలు రావడం వల్ల మీరు ప్రపంచాన్ని చూసేది ఒక్క లెన్స్ లో చూడరు. మీరు 4 లెన్సెస్ లో చూస్తారు. ప్రపంచం యొక్క పూర్తి దృశ్యం మీకు కనబడుతుంది అప్పుడు. కనుక ఒక భాష వస్తే ఒకే లెన్స్ తో చూసినట్టు. 4 భాషలు వస్తే అంటే మల్టీలింగ్వలిజం యొక్క అదేమంటాం అసలైనటువంటి పర్పస్ నెరవేరుతుంది. చాలా మందికి ఇది తెలియదు. 4 భాషలు వచ్చిన వాడికి మాత్రమే తెలుస్తుంది. కనుక 4 భాషలు కలిసిన మిక్స్ లో ఏముంటుంది అంటే అమాల్గమైజేషన్ జరుగుతాయి భాషలు. కనుక మీ విజ్డమ్ మీరు చూసే దృష్టికోణము బ్రాడెన్ అవుతుంది అప్పుడు. ఇది భారతీయులకు ఉన్న లక్షణం. ఇది ముఖ్యంగా ఈ సబ్ కాంటినెంట్ కున్న లక్షణం ఇది.
ప్రపంచంలో ఎవ్వడికి లేదు. రెండవది ఏంటంటే 2 కన్నా ఎక్కువ భాషలు మీకు వస్తే మీ మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. కనుక మీరు 90 ఏళ్ళు వచ్చినా మీ యొక్క మతిమరుపు రోగం అనేది మీకు రాదు. నరసింహారావు గారు లాంటి లేకపోతే మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు, ప్రణబ్ ముఖర్జీ లాంటి వీళ్ళందరూ ఎవరండి? ఎందుకు మేధావులు 90 ఏళ్లలో కూడా ఎందుకు అద్భుతాలను చెప్పగలిగింది ప్రపంచానికి అంటే ఆ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఎందుకు ఉంది అని అంటే వాళ్ళకి ఈ ఇష్యూస్ రావు ఓల్డ్ ఏజ్ లో. ఏదైతే మతిమరుపు అంటే భారతీయులకు మతిమరుపు చాలా తక్కువ అండి. ఎందుకంటే అందరూ ఇంచుమించు పల్లెటూరులో కూడా 2 భాషలు మినిమం వస్తాయి, 2-3 భాషలు వస్తుంటాయి. కనుక ఇది బలమే తప్పితే బలహీనత కాదు. ఇది రెండో విషయం. 2 విషయాలు చెప్పాను నేను. ఒకటేమో మల్టీలింగ్వలిజం చెప్పాను, రెండవది క్లాసికల్ లాంగ్వేజెస్ విషయం చెప్పాను. క్లాసికల్ లాంగ్వేజెస్ లో ఉన్న అద్భుతం ఏంది అని అంటే మీ విజ్డమ్, మీ యొక్క ఈ నేల ఈ మట్టిలో పుట్టిన విజ్డమ్ అంతా దాగి ఉంటుంది అక్కడ. ఇప్పుడు ఈ కాసిం తర్వాత ఈయన ఎవరు రషీద్ వీళ్ళంతా కూడా రియలైజ్ అయ్యారు. వాళ్ళు రియలైజ్ అయ్యి గొప్ప విషయం ఏంటంటే పాణిని వాళ్ళ దగ్గర పుట్టినందుకు సంస్కృతాన్ని గర్వంగా ఫీల్ అవుతా. ఒక విషయం రషీద్ ఎక్కడి వాడు, మూలాలు ఎక్కడి నుంచి అంటే మళ్ళా హర్యానా దగ్గర కర్నాల్ అనే విలేజ్ విషయం చెప్తున్నాడు ఆయన. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళది కూడా ఉత్తరప్రదేశ్ లో గ్రామం. ఆ విధంగా రూట్స్ అన్ని కూడా ఇండియాలోనే ఉన్నాయి. దాని వల్ల కూడా ఆయనకు ఓ రకమైన అఫినిటీ ఉంది, ప్రేమ ఉంది ఈ సౌత్ ఏషియా పైన. కనుక ఆయన ఒక ప్రయోగం చేశాడు. ఇలాంటి ప్రయోగాలు 100 ప్రయోగాలు మనం చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఒక మాట చెప్పాడు లాస్ట్ లో, ఒక మాట స్లిప్ అయ్యాడో మరి ఏందో తెలియదు కానీ ఎవ్రీ లాంగ్వేజ్ థింగ్స్ ఇట్ ఈజ్ ఎక్సెప్షనల్ అని అన్నాడు. ప్రతి భాష కూడా ఏమంటది, మేమే అద్భుతము, మాకు మించింది లేదు అని అనుకుంటాము. వెన్ వి లెర్న్ మల్టిపుల్ లాంగ్వేజెస్ వీ సీ ద వరల్డ్ విత్ మెనీ లెన్సెస్ అండ్ బ్రేక్ దట్ ఎథనో సెన్సిటివిటీ. ఈ ఎథనో సెన్సిటివిటీ అయితే దాన్ని బ్రేక్ చేసి మనము మేమే గొప్ప అనే దీంట్లో నుంచి బయటకు వస్తాము. కనుక మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక భారతీయులు కూడా పాకిస్తాన్ ను ప్రాపర్ గా అర్థం చేసుకునే అవకాశం ఉంటది వాళ్ళు కనుక ఈ విషయాన్ని నేర్చుకుంటే అని అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే భారతీయులు అందరూ పాకిస్తాన్ తప్పుగా అర్థం చేసుకున్నారు కనుక ఈ యొక్క క్లాసికల్ లాంగ్వేజ్ నేర్చుకుంటే వాళ్ళకు కూడా పాకిస్తాన్ ప్రాపర్ గా అర్థం అవుతుంది అని అన్నాడు. ఏమో సార్, మేబీ అరబీ, పర్షియన్ నేర్చుకునే వాళ్ళు కూడా మాదే గొప్ప, మేమే గొప్ప మతం అని అనుకుంటారు కదా. సో అట్లా కూడా అదే అంటున్నాడు ఆయన. మీరు పర్షియన్, ఇండియన్స్ అందరు పర్షియన్ నేర్చుకోవాలి, అరబిక్ నేర్చుకోవాలి, మేము పాకిస్తానీస్ అందరం సంస్కృత్ నేర్చుకోవాలి అంటూ చివరిలో ఏమన్నారంటే దానివల్ల మీరు కూడా మమ్మల్ని ఇండియన్స్ అందరు కూడా భారత్ ను ప్రాపర్ గా అర్థం చేసుకునే అవకాశం ఉంటది అనే మాట అన్నాడు. అలాగే పాకిస్తాన్ కూడా ఇండియాను అర్థం చేసుకుని ఈ విధంగా ఒకరినొరు అందరూ అర్థం చేసుకుంటే తప్పేం కాదు. కానీ వన్ సైడ్ మాత్రమే జ్ఞానం కలగాలి అనుకోవడం పొరపాటు అవుతుంది. ఆయన ఉద్దేశం కూడా అదేం లేనట్టుంది. మనకేదో లెసన్ టీచ్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు. కాకపోతే ఆయన అంటున్నది మాత్రం కరెక్ట్. మెనీ లెన్సెస్ వస్తాయి మనకు, ఒక లెన్స్ కాదు. దృష్టికోణం మారుతుంది కనుక వైడర్ అవుతుంది, మన పర్స్పెక్టివ్ వైడర్ గా అవుతుంది, ప్రపంచాన్ని చూసే దృష్టి మారుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా అనుభవంతో చెప్తున్నటువంటి విషయాలు. ఇది ఒక అద్భుతం.